శృతి లిటిల్ ఛాంప్స్. ఈరోజైతే తమ్నైల్ చూసారు కదా, మా ఇంట్లో బతుకమ్మ. సో నేనైతే ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చాను. టైం చూస్తున్నారా వెనకాల 4:30 PM. సో గబగబాగా కంప్లీట్ చేసుకొని బతుకమ్మని అయితే పార్టిసిపేట్ చేయాలి నేను. ఇక్కడ మా ఇంటి దగ్గర చాలా బాగా జరుపుకుంటారు. సో నేనైతే కొంచెం గునుక పువ్వు అయితే తీసుకొచ్చాను. 2 బతుకమ్మలను అయితే చేయాలి కదా. ఫస్ట్ ముందుగా నేనైతే నా చిట్టి తల్లి, నా బంగారు తల్లితో స్టార్ట్ చేస్తున్నాను బతుకమ్మనైతే. సో శుభకార్యం చేసే ముందు బొట్టు పెట్టుకోవాలి కదా. ఫస్ట్ నేనైతే పెద్ద బతుకమ్మని అయితే చేస్తున్నాను. సో పసుపు కుంకుమలతో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈనాను పసుపు నెక్స్ట్ కుంకుమ. సో మీ ఇంట్లో మీ బతుకమ్మని ఏ విధంగా సెలబ్రేట్ చేస్తున్నారు? నేనైతే ఇలా నార్మల్గా ఉన్న ప్లేట్ని అయితే తీసుకున్నాను. ఇలా ప్లేట్కి సరిపడానికి దాని ఫ్లోటింగ్ అనేది బాగా ఉండడానికి అయితే పేపర్ని అయితే తీసుకున్నాను. అలాగే చిన్న బతుకమ్మ కూడా తీసుకుంటాను. బతుకమ్మ అంటే మెయిన్గా మనము గునుక పువ్వుతోనైతే ఫస్ట్ అలంకరించాలి బతుకమ్మను. సో ఈ మధ్య సిటీలో మాత్రము దొరకక ఇలా బంతి పూలతోనే, బంతి పూలు ఎక్కువ, గునుక పువ్వు తక్కువగా వేస్తున్నారు. నేనైతే ఇప్పుడు బంతి పువ్వులకు పెట్టుకోవడానికి అయితే ప్రిపేర్ చేస్తున్నాను స్టిక్స్ని. సో ఇక్కడనైతే తంగేడు పువ్వు అయితే వేస్తున్నాను. మేము చిన్న ఉన్నప్పుడు అయితే ఇలా గునుక పువ్వునైతే తీసుకొస్తుండే. మేమైతే పల్లెటూరులో ఉంటుండే. డాడీ పోలీస్ కాబట్టి ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటుండే. అక్కడ చాలా గునుక పువ్వు ఉంటుండే. అక్కడ పనిచేసే వాళ్ళైతే తీసుకొని అయితే వస్తుండే. దాన్ని ఒక ముద్దలాగా చుట్టి పెట్టేసి ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, ఈ కార్నర్స్ అంతా కట్ చేసేవాళ్ళం. కట్ చేసి అవి డిఫరెంట్ కలర్లో ముంచి దాన్ని ఎంత పెద్దగా చేస్తే అంత అంటే ప్రౌడ్నెస్ అన్నమాట. అరే నేను తయారు చేసినాము అన్నట్టు. సో అలా తయారు చేసే వాళ్ళము. ఇప్పుడు టైం లేక ఇప్పుడు ఉన్న వాటిలో సదురుకుంటున్నామండి. చూడండి ఫైనల్గా నేను అవుట్పుట్ ఎలా వస్తుందో చూడండి. మా వేదకైతే ఇప్పుడు నేర్పిస్తున్నాను ఎలా చేయాలో. చేస్తా ఉన్నాను నువ్వు నెక్స్ట్ ఇయర్ నుంచి. ఇవి ఎందుకు చేస్తాం ఇట్లా మనము? వెరీ గుడ్. బాయ్స్ చేయరా? ఎందుకమ్మా? గర్ల్సే చేస్తారా? కొంచెం సగం అయితే బతుకమ్మ ఫినిష్ అయింది. పెద్ద బతుకమ్మనైతే ఆల్మోస్ట్ ఫినిష్ అయితే అయిందండి. చూసారా, నా పెద్ద గణపతి అయితే ఫైనల్గా ఇలా రెడీ చేశాను. చూడండి, నాకైతే చూస్తే చాలా క్యూట్గా అనిపిస్తుంది. సో నాకు తగిన టైంలో నేనైతే ఈ బతుకమ్మని అయితే ప్రిపేర్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ చిన్న బతుకమ్మని అయితే తయారు చేస్తాను. చాలా ముద్దగా చాలా బాగా వచ్చింది.
వెళ్ళు మొక్కు. మెల్లిగా మెల్లిగా వేద మెల్లిగా. మెల్లి మెల్లిగా. స్టాప్ 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 వెరీ స్టాప్. మేడం గట్టిగా జాగ్రత్త అగరబత్తి. బతుకమ్మ అయిపోయిందా? ఇక్కడ చూడు, అయిపోయిందా? ఎలా సెలబ్రేట్ చేసుకున్నావు? డాన్స్ చేసావా? బాయ్ చెప్పిగా.